హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చి టమాటా బిర్యానీ చేస్తున్నాను. నా వీడియో పూర్తి వరకు అయితే చూడండి. ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం పెద్ద పెద్ద 4 టమాటాలు అయితే తీసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్స్ అండి, ఇలాగా శుభ్రంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. కరివేపాకుని ఇప్పుడు ఈ లోపు మనం దేంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకున్నా అదైతే మనము గ్యాస్ ఆన్ చేసి పెట్టుకోవాలి. నేనైతే నెయ్యి వేస్తున్నాను అండి. ఇది చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు నెయ్యి బదులు ఆయిల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మనకి ఇంకా బిర్యానీ సంబంధించిన ఏమైనా ఉంటాయి కదండి, బిర్యానీ ఆకులు, మొగ్గలు, చెక్కలు, అవన్నీ ఇంకా అయితే మొత్తం అన్నీ అయితే వేసుకుని దాంట్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇలాగా. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే అవి కూడా మనము ఫ్రై చేసుకోవాలండి. ఇది టమాటా బిర్యానీ అనేది చాలా మంచిదండి, చాలా బాగుంటుంది తినడానికి కూడా. ఇది దీంట్లో పిల్లలకు కూడా లంచ్ బాక్సెస్, నెక్స్ట్ టిఫిన్కి అన్నట్లు కూడా బాగుంటుంది. అంతే, ఇంకా పెద్ద పెద్ద టమాటాలు ఉన్నాయి కదండి, అవైతే ఇలా కట్ చేసేస్తే నేను వేసేసాను. చూడండి, చాలా బాగుంటుంది, సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. దీంట్లో 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ అయితే వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. ఫ్రెష్ అనేది వేసుకోండి మీరు. కరివేపాకు కూడా వేసేసాను నేను దీంట్లో, ఆనియన్స్, కరివేపాకు కూడా. సాల్ట్ అయితే 1 స్పూన్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ ఇప్పుడు వేయడం వల్ల అయితే ఇవైతే టమాటాలు అనేవి మనకి చాలా మెత్తగా అయితే అయిపోతాయి ఇలా చేయడం వల్ల, సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు మనము ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, చూసారా, కొంచెం అవుతూ వచ్చింది. దీంట్లోనే చిటికెడు పసుపు అయితే యాడ్ చేస్తున్నాను నేను. చూడండి, పసుపు వేయడం వల్ల మనకి కలర్ అనేది చాలా అయితే బాగుంటుంది. మీరు వేయండి, తీకండి. నెక్స్ట్ అయితే కారం అయితే 1 స్పూన్ వేస్తున్నాను. దీంట్లో మనం చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం. చికెన్ కానీ ప్రాన్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా కూడా వేస్తున్నాను నేను. చాలా అయితే బాగుంటుంది, ఇది కొత్తగా అయితే ట్రై చేయండి. దీంట్లోనే బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను. ప్యాకెట్లో ఉంటుంది కదా, అవి అయితే సగమే వేస్తున్నానండి, ఫుల్గా అయితే వేయకండి. మీకు స్పైసీ కావాలంటే మీరు ఎక్కువైతే ప్యాకెట్ అనేది కూడా వేసుకోవచ్చు. 5 మినిట్స్ మూత పెట్టి తీసినప్పుడు చూడండి, వావ్ అవుతూ వచ్చింది కదండి, మనకి సెపరేట్ అనేది అయితే అవుతూ వస్తుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఈలోపు మనము ఉడికించిన అన్నం ఉంటుంది కదండి, ఇవి అలా అయితే మనము ఒక ప్లేట్లో వేసుకుని రైస్ అనేది అలా అయితే పెట్టుకోవాలి. మరీ ఎక్కువైతే అవ్వకూడదండి రైస్. ఒక మీడియం సైజులో అయితే మనము ప్రిపేర్ చేసుకుని పక్కన అయితే పెట్టుకుందాం. ఒక మూత తెరిచి చూద్దాం. చూడండి, అవుతుంది కదా, అయిపోతూ వచ్చింది. సెపరేట్ అనేది అయిపోయింది. దీంట్లో అన్నీ వేస్తాం కాబట్టి ఇప్పుడు మనం రైస్ అనేది వేద్దాం. నేను దీంట్లో ఇంకా వాటర్ ఏమీ కూడా యాడ్ చేయనండి, ఎందుకంటే రైస్ ఆల్రెడీ మనము ప్రిపేర్ చేసేస్తుంది కాబట్టి ఇంకా వాటర్ అనేది వేయకూడదు. ఇంకా చూడు, అలాగే మిక్స్ చేసుకో. మీకు సాల్ట్ సరిపోతే వేసుకోండి. దీంట్లో సాల్ట్ సరిపోతే మీ ఇష్టం. దీంట్లో పుదీనా, కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రజెంట్ లేదు, నేను వేయట్లేదు. చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదండి, తినాలనిపిస్తుంది. ఇంకా ప్లేట్లాగా అయితే వేసేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కదా. నా వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.